నిర్గమకాండము 2వ అధ్యాయము. లేవీ వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్ళి లేవీ స్త్రీలలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. వాడు ఎంతో అందంగా ఉండటం వల్ల అతన్ని 3 నెలల పాటు దాచిపెట్టింది. ఇక అతన్ని దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టి చేయించి దానికి జిగురు కీలు పూసి అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి నది ఒడ్డున జమ్ముగడ్డిలో ఉంచింది. పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది. ఫరో చక్రవర్తి కూతురు స్నానం చెయ్యడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లుగడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి తన దాసీని పంపి దాన్ని తెప్పించింది. పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. వీడు హెబ్రీయుల పిల్లవాడు అంది. అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో, నీకోసం ఈ పిల్లవాడిని పెంచడానికి నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకురమ్మంటారా అని అడిగింది. ఫరో కూతురు వెళ్ళి తీసుకురా అంది. ఆ బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లిని తీసుకువచ్చింది. ఫరో కూతురు ఆమెతో, ఈ పిల్లవాడిని తీసుకుపోయి నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పింది. ఆమె పిల్లవాడిని తీసుకుపోయి పాలిచ్చి పెంచింది. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత ఆమె అతన్ని ఫరో కూతురి దగ్గరికి తీసుకువచ్చింది. అతడు ఆమెకు కొడుకు అయ్యాడు. ఆమె, నీళ్లలో నుండి నేను ఇతన్ని బయటకు తీశాను కాబట్టి ఇతని పేరు మోషే అని చెప్పింది. మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతివాడైన హెబ్రీయుల్లో ఒకడిని ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు. అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు. తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ 2 హెబ్రీయులు గొడవ పడుతున్నారు. అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో, నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు అని అడిగాడు. అందుకు అతడు, మా మీద నిన్ను అధికారిగా తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుడిని చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా అన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు. ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గర నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. మిద్యాను దేశంలో ఉన్న యాజకునికి 7 కూతుళ్ళు. వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్ల తొట్టెలు నింపుతున్నారు. అప్పుడు వేరే మంద కాపరులు వచ్చి వాళ్లను అక్కడ నుండి తోలివేశారు. మోషే లేచి ఆ అమ్మాయిలకు సహాయం చేసి వాళ్ల మందకు నీళ్లు తోడిపెట్టాడు. వాళ్ళు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చాక వారి తండ్రి రగూయేలు, మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు అని అడిగాడు. అందుకు వాళ్ళు, ఒక ఐగుప్తీయుడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని కాపాడి నీళ్లు తోడి మన మందకు పోశాడు అన్నారు. అతడు తన కూతుళ్లతో, అతడు ఏడి, ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతన్ని భోజనానికి పిలుచుకురండి అని చెప్పాడు. మోషే ఆ కుటుంబంతో కలిసి నివసించడానికి అంగీకరించాడు. రగూయేలు తన కూతురు సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు. వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు.
అప్పుడు మోషే, నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను అనుకొని తన కొడుక్కి గెర్షోము అని పేరు పెట్టాడు. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుతూ ఉన్నారు. తమ వెట్టి చాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి. దేవుడు వారి నిట్టూర్పులు మూలుగులు విన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు.